అందరికీ హాయ్. ఈరోజు ఎంతో పవిత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైస్ ఎంత, ఇక్కడ ఏమేం పూజలు చేస్తారు, హోటల్ బుకింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో ఫుల్ చూడండి. అందరికీ హాయ్. మనం కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ బెంగళూరు చేరుకోవాలి. అక్కడి నుంచి ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. టైమింగ్స్ చూసుకోండి మీరు. డైరెక్ట్ ట్రైన్ సుబ్రహ్మణ్యం రోడ్ దగ్గర దిగేసి అక్కడి నుంచి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి. కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గరికి డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర వచ్చి దింపేస్తారు. ఇక్కడికి వచ్చాక మనము ఫస్ట్ లాడ్జ్ అనేది చూసుకోవాలండి. అంతేకాదు మనము ఇక్కడికి ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి వీడియో మొత్తం. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళి సర్ప సంస్కారం ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేసి ఫస్ట్లోనే వస్తుందండి. ఆ వెబ్సైట్ చేసి ఇంగ్లీష్లో కన్నడ ఇంగ్లీష్ అని ఉంది. మనం ఇంగ్లీష్ ప్రెస్ చేసుకొని టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని చేసుకుంటే టెంపుల్ సర్వీసెస్ వచ్చింది కదండి. చూస్తే ఆశ్లేషబలి సర్ప సంస్కారం అరౌండ్ 4200 పడుతుంది. అది మనం ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాలండి. తర్వాత ఆశ్లేషబలి నాగప్రతిష్ఠ అనేది అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సెప్టెంబర్ చూడండి, ఈ రెడ్ మార్క్స్లో ఉన్నవన్నీ బుక్ అయిపోయినట్టు, గ్రీన్ మార్క్స్లో ఉన్నవన్నీ బుక్ కానట్టు మనం ఆ గ్రీన్ మార్క్స్ని ప్రెస్ చేసి మనము బుక్ చేసుకోవాలి. అంతేకాదు ఆశ్లేషబలి కానీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇవి ఆశ్లేషబలి నాగప్రతిష్ఠ అనేది మనం అక్కడికి వెళ్ళినా కానీ చేసుకోవచ్చండి. అవి అవైలబిలిటీలోనే ఉంటాయి. మనకి ఆఫ్లైన్లో కానీ దొరుకుతాయి అన్నారు సర్ప సంస్కారం పూజవి. కానీ అక్కడికి వెళ్ళినాక హై కాస్ట్ అంటారు. ఒక్కొక్క రోజు వీలైతే ఉంటుంది, లేకపోతే లేదంట. అందుకే ముందే చేసుకుంటే మనకేం ఇబ్బంది లేదు. అక్కడ దిగిన తర్వాత ఫస్ట్ మనము లాడ్జెస్ చూసుకోవాలండి. అక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. అందుకే మేము ముందుగానే అనగా గెస్ట్ హౌస్ చేసాము. అనగా గెస్ట్ హౌస్ ఎలా చేసుకోవాలంటే మనం సర్ప సంస్కారానికి చేసుకున్నట్టే మనం ముందుగానే ఆన్లైన్లోనే చేసుకోండి. అప్పుడైతే మనకు కాస్ట్ కానీ ఎక్కువ ఉండదు. అక్కడికి వెళ్తే కానీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకవేళ రూమ్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తారు వాళ్ళ వెబ్సైట్ పెట్టి. రూమ్స్ అయితే బాగున్నాయండి. చూడండి, మీరే చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఎవ్రీడే 750 పడుతుంది. అంటే 2 డేస్కి పూజ కంప్లీట్గా 2 డేస్ కదండి, అందుకని 1500 ఛార్జ్ చేశారు. మనకి ఇప్పుడు సర్ప సంస్కారం చేసుకుంటే వాళ్ళే రూమ్స్ ఇస్తారు. కాస్ట్ కానీ తక్కువ, 200 or 300. కానీ రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు. అనగా గెస్ట్ హౌస్ బాగుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి చేయండి. ఎలా బుక్ చేసుకోవాలో కానీ ముందుగానే చూడండి. అనగా గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఆన్లైన్ బుకింగ్ అని చెప్పి కొడితే మనకి డేట్స్ అంతా చూపించేస్తారు. మనం అలా అయినా చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. మనము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనము ఐడి ప్రూఫ్ అనేది పెడతామండి. ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ అవి కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. పూజకి అయితే మనము 2 డేస్ అంటే 2 డేస్ పూజ కదండి, మనము 2 డేస్ ముందే అంటే 1 డేకి ఆ పూజ ముందు రోజు అనేది ఈవినింగ్ అంతా అక్కడ చేరుకోవాలి. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. లేకపోతే అన్నీ హడావిడిగా చేసుకోవాలి. మనకి నెక్స్ట్ డే ఆ పూజ డేట్ రోజు అయితే 8 స్టార్ట్ అయిపోతాం. మేము అలానే ముందే రోజే వెళ్ళి మొత్తం చూసుకున్నాము. యాగశాల ఎక్కడుంది, ఎలా ఆధార్ కార్డు అవన్నీ ఎత్తుకొని పోయేసి మనకి గుడి పక్కన ఉన్న కౌంటర్లో ఇస్తే అక్కడ మనకి టోకెన్ నెంబర్ అనేది ఇస్తారండి పూజకి. మేము మార్నింగే లేసేసి అక్కడ వాళ్ళు చెప్పారు కుమారధారాలో స్నానం చేస్తే ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా పోతాయని. అలానే వాసుకిదేవి అక్కడ స్నానం చేసి అంటే గరుడ నుంచి చాలా దెబ్బలు తినిందంట వాసుకిదేవి. అక్కడ కుమారధారాలో స్నానం చేసి ఆ దెబ్బలనంతా పోగొట్టుకునిందంట. అందుకని మనం కానీ అక్కడ స్నానం చేయొచ్చు. మేము అలా 4:30కి స్టార్ట్ అయ్యాము. కానీ మా బ్యాడ్ లక్ ఏమంటే కుమారధారాలో మునగనీయలేదు ఎక్కువ వర్షం వల్ల. కానీ ఆ వాటరే మోటార్ పెట్టి మనకి ఆ నీళ్ళతోనే స్నానం చేసుకోవాలి. అట్లా పైపులలో పెట్టేశారు. కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ 7:45 మేము యాగశాలకు వెళ్ళిపోయామండి. ఇది గుడి పక్కనే ఉండదు, కొంచెం దూరంలో ఉంటుంది. అందుకే ముందు రోజే వెళ్ళి చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 8:15కి ఎగ్జాక్ట్ లోపల పంపించారు. లోపల వెళ్ళి మనకి ఇచ్చారు. ముందు రోజు వెళితే టోకెన్ నెంబర్లు ఇస్తారు, ఆ రోజుగానే ఇస్తారు. కానీ ఎందుకు హడావిడి అనేసి ఆ టోకెన్ మాకు అయితే 81 వచ్చిందండి టోకెన్ నెంబరు. ఆ 81లో కూర్చున్నా మనకి ఏమేమి పూజకు కావాలన్నీ మన ముందే పెట్టేస్తారు. మనము చేసుకున్నాం కదండి ఆ టికెట్ ప్లస్
తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వాళ్ళు నెంబర్ ఇస్తారు కదా, అది పూజారికి చూపిస్తే వేస్తారు. ఆ నెంబర్ చూపించి అక్కడ మనకు ఒక పూజారిని అనేది అలాట్ చేస్తారు, బ్రాహ్మణుడిని. అలానే ఫస్ట్ 8:15 9 9 లోపల ఇలా మన పేరు గోత్రాలు చెప్పి మనం అర్చన చేయించుకోవాలి. దక్షిణ మనకి ఇష్టం ఉంటే పెట్టచ్చు. 9:15 పూజ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఏ సర్పాలువి ఏమైనా శాపాలు ఉన్నా, మనం ఏమైనా చంపేసున్నా, మన పూర్వీకులు చంపున్నా, ఏమైనా పుట్టలు తొలగించున్నా, మనం పుట్టినప్పుడు ఏదైనా నాగుపాము టయాలు బాగాలేకపోయినా, రాహుకేతు ఉన్నా ఇక్కడ చేసుకుంటే చాలా మంచిదంటండి. పిల్లలు లేని వాళ్ళకి కానీ పిల్లలు పుడతారంట. అది ప్రాసెస్ ఏమిటంటే, ఫస్ట్ డే వచ్చి 2 ఆడపాముని మగపాముని అనేది, ఆడపాము గుడ్లతో పెడతారండి. అవి మగపాముని వచ్చేసి ఫస్ట్ యోగంలో చూసారు కదా ఇంతకుముందు వైట్ క్లాత్ మీద, ఆ మగపాముని అక్కడ హోమంలో ఎత్తి వేసేస్తారండి, దానం చేసేస్తారు. తర్వాత ఆడపాముని ఎత్తి అడవిలో వదిలేస్తారు. అంతా వాళ్ళే చేస్తారు, మనం పూజ చేస్తే చాలు. తర్వాత ఆడపాముని అడవిలో వదిలేస్తారు కదండి. ఇప్పుడు మనం మగపాముకి సర్ప సంస్కారం చేసాం కాబట్టి మనము ఈ పూజ అయిన వెంటనే పక్కన ఉన్న నదిలో అయినా స్నానం చేయొచ్చు, లేకపోతే మనం రూమ్స్కి వెళ్ళైనా స్నానం చేయొచ్చు. ఇంత దూరం వెళ్ళాం కాబట్టి నది స్నానం చేసేసామండి. చేసేసి, ఎందుకంటే మనము దానం చేసాం కాబట్టి, దహనం చేసాం కాబట్టి స్నానం చేసుకునేసి మనము డైరెక్ట్ రూమ్కి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ 4200లో మనకి ఫుడ్ అవైలబిలిటీ అనేది ఉంటుందండి. ముఖ్యంగా అయితే తెల్లగడ్డ ఎర్రగడ్డ అనేది అస్సలు తీసుకోకూడదు. అందుకే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం బయట ఫ్రూట్స్ కానీ 2 days తినకూడదు. ఎగ్జాక్ట్ 12 అక్కడ ఫుడ్ అనేది పెట్టేస్తారండి. ఆ రోజు ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కానీ చూడండి, పప్పు, రసం, ఆ రైస్, కొంచెం పచ్చడి వేశారు. మిగతా టైంలో అంతా మేము షాపింగ్ చేసామండి. అక్కడ చాలా స్పైసెస్ అనేవి దొరుకుతున్నాయి, హనీ దొరుకుతుంది. ఇంకా మా బాబుకి బొమ్మలు అన్నీ కావాలని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అవన్నీ షాపింగ్ చేసాము. మనము దహనం చేసిన తర్వాత గురువు గారు ఏం చెప్పారంటే, పక్కనే ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. మనము ముఖ్యంగా ఏ గుడికి కానీ వెళ్ళకూడదండి. ఆ పూజ సెకండ్ డే కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి. అలానే ఫస్ట్ డే అయిపోయింది కదా, మనం టెంపుల్ బయటే ఒక 3 rounds అనేది చెయ్యాలండి. లోపల దేవుణ్ణి అయితే దర్శించుకోకూడదు. మనము 2 days అయిపోయిన తర్వాత దర్శించుకోవాలి. అలా 3 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని మనము ఈవినింగ్ 6 తినేయాలండి భోజనము. అంటే భోజనం చేయకూడదు, టిఫినే చేయాలి. ముఖ్యంగా 12 రోజులు అనేది తెల్లగడ్డ ఎర్రగడ్డ తినకూడదు. ప్లస్ మనం నాన్ వెజ్ అనేది అస్సలు ముట్టకూడదండి. మాకు టైం అయిపోయింది 6కి. అటుకులు, తీపటుకులు, రవ్వ, పెరుగు పోసారు. మనమైతే తినము, అక్కడ వాళ్ళు బాగానే తింటున్నారు. తినిన తర్వాత గుడికి చూడడానికి వెళ్ళాము. లోపలికి అయితే వెళ్ళలేదండి, అసలు వెళ్ళకూడదు లోపలికి. అందుకే బయటంతా గుడిని చూసుకొని ఆ రోజు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. సెకండ్ డే పూజ అనేది పిండ ప్రధానం అండి. మనము ఫస్ట్ రోజు ఒక పాముని దహనం చేసాము కదా, పిండం పెడతారు. మొత్తం 8 జాతులు అంటండి. మనం ఏ పాముని చంపుట్టామో తెలియదు, ఏ పాము పుట్టని ఇదంటామో తెలియదు. అందుకే 8 జాతులకి పిండ ప్రదానం పెడతారు. ఇక్కడ చూసారు కదా బాల్స్ లాగా, అవే అండి పిండాలు. ఆ పిండం ఎత్తుకొని పోయి మళ్ళీ వాళ్ళు హోమంలో వేసేసి అలా పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత బాల బ్రాహ్మణుడికి మనం దక్షిణ వేయాలి. తర్వాత గోవుని ప్రదక్షిణ చేసి ఇప్పుడు మనం గుడికి వెళ్ళొచ్చు అన్నారండి. పక్కనే ఉన్న ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిని 3 ప్రదక్షిణలు మళ్ళా చేసి లోపల ఆయనని దర్శించుకున్నాము. ఇక్కడ ఈయన కానీ చాలా ప్రత్యేకత అండి. మనకి ఏమి ఒళ్ళు నొప్పులు ఉన్నా కానీ ఏమున్నా కానీ అక్కడ వెండివి ఇవి దొరుకుతాయి, నాగపాము పడగలు, అవి ఎత్తుకొని పోయేయచ్చు. మన ఒళ్ళు అవయవాలు నొప్పులు ఉన్నా కానీ అక్కడ ఎత్తుకొని పోయి ఉండిలో వేయచ్చు అన్నారు. మనకి ఇక్కడ సర్ప సంస్కారంలో 2 పూజలండి. నాగ ప్రతిష్ట, సర్ప సంస్కారము. ఆశ్లేష బలి అనేది కానీ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మనము పాములు చంపిన తర్వాత మనకి పాములకి భోజనం పెట్టడం అదైతే దీంట్లో ఇంక్లూడ్ కాదండి, మనం తనిగా తీసుకోవాలి. ముందు రోజే మనం అక్కడికి వెళ్ళి 400 రూపీస్ టోకెన్ తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి 9 o'clock చేసుకోవచ్చు. నాగ ప్రతిష్ట అనేది 12 o'clock అండి.
ఆశ్లేష బలి పూజ అయిపోతానే దర్శనానికి వెళ్ళిపోయాము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి. అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపలికి అయితే ఫోన్ కానీ కెమెరా కానీ అలో లేదు. ఫోన్ తీసుకొని పోవచ్చు కానీ వీడియో అలో లేదన్నారు. అసలు ఆ వాసుకి మాత మీద సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగా కూర్చోన్నారో మీరే చూడండి, చాలా బాగున్నారు. అలా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం బయట కూర్చున్నాము. ఎగ్జాక్ట్ 11:50 11:30 కంతా లోపలికి వెళ్ళిపోయాము. పోతే నాగప్రతిష్ఠ అనేది స్టార్ట్ చేశారు. మన దగ్గర ఏం చేపిరండి, లోపలే పూజారి చేపిస్తారు. ఇలా ఎల్ఈడీలు అనేది బయట పెట్టేస్తారు, మనం అక్కడే చూసుకోవాలి. చూడండి లోపల పూజారి అనేది స్టార్ట్ చేసేసారు పూజ. అక్కడ చిన్న చిన్న విగ్రహాలుగా కనిపిస్తున్నాయి కదా వైట్గా, అవే అండి. మన పేరు గోత్రం అవన్నీ చెప్పేసి ఆ పలకల్ని అక్కడంతా పేరుస్తారు. అవుట్నే విగ్రహ ప్రతిష్ఠ అని అంటారు. అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నామండి. అక్కడ మనకి విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఒక టెంకాయ చిప్ప ప్రసాదం ఒక చెక్క అనేది ఇస్తారు. ఆ చెక్కను తీసుకొని వెళ్ళి మనం ఇంటికి కట్టుకోవాలన్నారండి. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్రసాదాలు ఏం చేయాలని. లడ్డు అక్కడ ఉన్న జలాలు ఇస్తారండి. ఆ జలాలని మనం ఇంట్లో చల్లుకొని లడ్డు ప్రసాదంగా తీసుకోవాలి. ఇది సపరేట్గా తీసుకోవాలి. తర్వాత పూజ అంతా ఎగ్జాక్ట్ 12:30 అంతా అయిపోతుందండి. తర్వాత పక్కనే అన్నదానం అనేది చేస్తారు. మనం పోయేసి అన్నదానం ప్రసాదంగా తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అసలు మేము ఎందుకు ఈ పూజ చేయించుకున్నాం, ఏం కష్టం వచ్చింది, ఎవరు చెప్పారు పూజ చేయించుకోమనేది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అక్కడ సర్ప సంస్కారంలో మనకి ప్రసాదం ఇస్తారు. అది ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.